మురుసుపల్లి షర్మిల వైఎస్ ఆలియాస్ షర్మిల, నీవు తెలంగాణ నాయకులని ఏ విధంగా అయితే మోసం చేశావో అదే పద్ధతిలో మరి వంతల సుబ్బారావు గారిని ప్రజల మధ్యలో అభ్యర్థిగా ప్రకటించి మరి ఈరోజు నీకు ముడుపు విషయంలో సరిగ్గా ముట్టలేనందున ఎప్పుడు పార్టీ జెండా మోయని వ్యక్తిని, పార్టీలోకి రాని వ్యక్తిని మరి నువ్వు రఘువీరారెడ్డి గారి పేరుని ముందు పెట్టి నువ్వు ఆడే నాటకం మాత్రం చాలా బాధాకరమైన విషయం. నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, నీ చేతిలో మోసపోయినటువంటి నాయకుడిగా నేను చెప్తున్నా, నిన్ను అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నిన్ను నమ్ముకున్న కార్యకర్తలనే కావచ్చు, నాయకులనే కావచ్చు, నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకా అనేక మంది నాయకులను బలి చేయకు. ఆంధ్రప్రదేశ్ నాయకులని, నిన్ను నమ్ముకున్న వ్యవస్థని పూని చేయకు. నీకు ఇదే వీడియో ద్వారా సవాల్ విసురుతా ఉన్నా వైఎస్ షర్మిల ఆలియాస్ మురుసుపల్లి షర్మిల. ఇంకా ఎంతమంది నాయకుల జీవితాలతో ఆడుకుంటావు నువ్వు? ఏ ఉద్దేశం నీది? కొన్నిసార్లు గెలుపు కంటే త్యాగం చేయాలని మాట్లాడుతున్నావు కదా. నిన్ను నమ్ముకున్న నాయకులకు ఏం త్యాగం చేశావు నువ్వు? నట్టెంట ముంచడం నీ త్యాగమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం నీ త్యాగమా? ముస్లిం మైనార్టీ ఓట్లను చీల్చి రాజన్న రాజ్యానికి ఎదురెళ్ళి రాజన్న రాజ్యాన్ని కూల్చేయడానికి కంకణం కట్టుకున్నది త్యాగమా? ఖబర్దార్ షర్మిల, నీకు డిపాజిట్ కూడా రాదు. నీవు అనవసరంగా వైఎస్ఆర్ గారి పేరుని బదనాం చేస్తూ కుటుంబాన్ని రోడ్స్ గీడుస్తున్నావు. నీకు అతి త్వరలో తెలంగాణ ప్రజలమైన మేము నీ చేతిలో నమ్ముకున్న నాయకులుగా హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఆలోచన విధానాన్ని సక్కదిద్దుకో. రాజన్న రాజ్యానికి ఎదురెళ్లకు. నీకు రోజు రోజుకి మానసిక పరిస్థితి సరిగ్గా లేక నమ్మిన నాయకుల్ని నట్టేట ముంచుతూ నీకు సరైన ప్యాకేజీ అందకపోవడం వల్ల ఈరోజు ప్రకటించినటువంటి అభ్యర్థుల్ని నువ్వు తప్పుదోరి పట్టిస్తూ మళ్ళీ వెళ్తే నా కుటుంబంలోకి రావు అనేది సిగ్గుచేటుగా మాట్లాడుతూ ఉన్నావు. నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నా, బానోత్ రాజ్ కుమార్, నీ చేతిలో మోసపోయినటువంటి వైఎస్ఆర్ టీపీ నాయకుడిగా హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ షర్మిల, నీవు ఎక్కడుంటావు పర్మనెంట్గా? మళ్ళీ అవకాశం వస్తుంది అని చెప్పేసి వంతల సుబ్బారావు గారిని మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఈ ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకొని నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతా అని చెప్పేసి వైఎస్ఆర్ సమాధి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా? నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి మాటని ఇంకా మోసం చేస్తూనే ఉన్నావు. ఖబర్దార్ షర్మిల, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ దొంగ రాజకీయం, నీ అహంకారపూర్వమైన మాటల్ని మానుకొని చక్కగా వ్యాపారాలు చేసుకోమని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా నిన్ను.